నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు పచ్చజెండా ఊపినట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. 2026 తర్వాత చేపట్టిన ఈ ప్రక్రియపై కేంద్రం వేగంగా అడుగులు వేస్తుండటంతో తెలుగు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ నిర్ణయం వల్ల ఊహించిన రాజకీయ ప్రయోజనాలు కలుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్య పెరిగితే అది క్షేత్రస్థాయిలో బలమైన పట్టున్న పార్టీలకు వరంగా మారుతుందనే వాదన వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అసెంబ్లీలో సీట్లకు 175 నుంచి 225కు పెంచాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సంఖ్య మరింత పెరిగి ఏకంగా 263కు చేరుకోవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ స్థాయి మార్పు సంభవిస్తే ప్రతి జిల్లాలోనూ కొత్త నియోజకవర్గాలు పుట్టుకొస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అతిపెద్ద బలం దాని పటిష్టమైన గ్రామస్థాయి నెట్వర్క్ మరియు గత 5 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిదారులు. నియోజకవర్గాల సంఖ్య పెరిగినప్పుడు కొత్తగా ఏర్పడే స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో జగన్ పార్టీకి అనుకూలత ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఓటమి పాలైన నియోజకవర్గాల్లో కూడా ఈ పార్టీకి గణనీయమైన ఓట్లు బ్యాంక్ ఉంది. సీట్ల సంఖ్య పెరిగితే ఆ సీట్లు చేరడం వల్ల లేదా కొత్త సమీకరణాల వల్ల వైసీపీకి గెలుపు అవకాశాలు మెరుగుపడవచ్చు. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన వల్ల సామాజిక సమీకరణాలు కూడా గణనీయంగా మారుతాయి. జగన్ మొదటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ వర్గాల తన ప్రధాన ఓటు బ్యాంకుగా భావిస్తూ వస్తున్నారు. కొత్తగా పెరిగే సీట్లలో రిజర్వ్డ్ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇది సమాజానికి సహజంగానే ఆయా వర్గాల బలమైన పట్టున్న వైసీపీకి రాజకీయంగా కలిసి వచ్చే అంశం. ముఖ్యంగా రాయలసీమ మరియు కోస్తాంధ్రలోని కొన్ని జిల్లాల్లో నియోజకవర్గాల పరిధి తగ్గినప్పుడు స్థానిక నాయకత్వానికి ప్రజలతో సంబంధాలు పెరిగి ఎన్నికల మేనేజ్మెంట్ సులభతరం అవుతుంది. జగన్ తన పార్టీలోకి అసంతృప్త నేతలను లేదా 2 శ్రేణి నాయకులకు కొత్త నియోజకవర్గాల్లో అవకాశం కల్పించడం ద్వారా పార్టీలో అంతర్గత కుమ్ములాట్లను తగ్గించుకోవచ్చు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియను మహిళా రిజర్వేషన్లతో ముడిపెట్టడం వల్ల కూడా రాజకీయంగా కొత్త మార్పులు రానున్నాయి. జగన్ ప్రభుత్వం గతంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు పెద్దపీట వేసింది. ఇప్పుడు అసెంబ్లీలో కూడా సీట్ల సంఖ్య పెరిగి అందులో మహిళలు కేటాయింపులు జరిగితే ఆ విభాగంలో వైసీపీకి ఉన్న మహిళా ఓటు బ్యాంకు మరింత బలపడే అవకాశం ఉంది. అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల కేటాయింపులో అన్యాయం జరగకుండా కేంద్రం తీసుకునే ఏ నిర్ణయమైనా జగన్ పార్టీకి తన వాదనలను బలంగా వినిపించే అవకాశం ఇస్తుంది. ఒకవేళ లోక్సభ స్థానాల సంఖ్య కూడా పెరిగితే జాతీయ రాజకీయాల్లో వైసీపీ తన ప్రభావాన్ని మరింత చాటుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. అంతిమంగా నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం భౌగోళిక మార్పు మాత్రమే కాదు, అది ఒక రాజకీయ చదరంగం. ఈ ప్రక్రియలో సీట్ల సంఖ్య పెరగడం అనేది ఏపీలోని ప్రధాన ప్రతిపక్షాలకు సవాల్గా మారవచ్చు. కానీ జగన్ పార్టీకి మాత్రం తన కేడర్ను విస్తరించుకోవడానికి మరియు కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం బలంగా ఉండడం వల్ల కొత్తగా ఏర్పడే ప్రతి నియోజకవర్గాల్లోనూ వైసీపీ తన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంటుంది. మోడీ ప్రభుత్వం ఇచ్చే ఈ గ్రీన్ సిగ్నల్ జగన్ రాజకీయ భవిష్యత్తుకు కొత్త ఊపిరి పోస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.